జీవితానికి సంబంధించిన ఒక అద్భుతమైన సూక్ష్మాన్ని గమనించే ప్రయత్నం చేద్దామండి. అదేంటంటే, జ్ఞాని ఎప్పుడు కూడాను వీలైనంత వరకు నిశ్శబ్దంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాడండి. కారణం ఏంటంటే, ఆ నిశ్శబ్దంలో అతను వ్యక్తులని, సమాజాన్ని పరిశీలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాడు. ఇంకొకటి ఏంటంటే, అతని మాటల విలువ కూడాను తెలుసు అండి. అలాగే అతని ఆలోచనల విలువ కూడాను అతనికి బాగా తెలుసు. ఆ జ్ఞాని బలంగా నమ్మేది ఏంటంటే, అలా నిశ్శబ్దంగా ఉంటే తప్ప అతనికి లోకం తీరుతిన్నులు తెలియవు, కాబట్టి నిశ్శబ్దంగా ఉండాలి అని చెప్పేసి. అలాగే ఏ జ్ఞానినైనా తీసుకోండి, అంటే ఏ ఫీల్డ్లో ఒక అత్యున్నత స్థాయికి చేరిన వ్యక్తినైనా సరే మీరు తీసుకోండి. చెప్పానుగా, వాళ్ళు ఒక్కొక్కళ్ళు వాళ్ళకి సంబంధించిన ప్రపంచంలో రమిస్తూ ఉంటారు. అంతే, రోజుకి 20 గంటలు రమిస్తూ ఉంటారు. ఎందుకంటే నిద్రపోవాలి కదా, 4 గంటలు అలాగ వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు అన్నమాట. అయితే జ్ఞానుల ప్రపంచం వేరు కాబట్టి, ఇద్దరు జ్ఞానులు కనుక ఎదురు పడితే ఏం జరుగుతుంది? చాలామంది అనుకుంటారు వాళ్ళ భావాలు ఎక్స్చేంజ్ చేసుకుంటారు అనుకుంటారు. ఎక్స్చేంజ్ చేసుకోరండి. ఎందుకంటే ఒక జ్ఞాని ఎప్పుడు ఇంకొక జ్ఞానిలాగా ఉండడు. ఎవరి ప్రపంచంలో వాళ్ళు జీవిస్తూ ఉంటారు కాబట్టి తెలుసుకోవాలన్న ఆతృత ఉండదు. ఎందుకంటే వాళ్ళ ప్రపంచమే వాళ్ళ జీవితం, అంతే. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, ఎదురుపడ్డప్పుడు చాలా గౌరవంగా అభివాదం చేసుకుంటారు, ప్రేమతో నవ్వుతారు, కళతో పలకరించుకుంటారు తప్ప సామాన్య మానవుల్లాగా గలగల మాట్లాడరండి. వాళ్ళు మాట్లాడరు. అయితే వాళ్ళు మాట్లాడాలి అని అనుకున్నప్పుడు ఎప్పుడు మాట్లాడతారు. వాళ్ళు వీలైనంత వరకు ఇండివిజువల్స్తో ఎక్కువగా మాట్లాడరండి, ఎక్కువ మాట్లాడరు. ఏదన్నా సమూహము లేకపోతే వ్యవస్థ వాళ్ళని ఇన్వైట్ చేసినప్పుడు వెళ్ళి దానికి తగ్గట్టుగా మాట్లాడతారు. కారణం ఏంటంటే, ఒక సమూహాన్ని సంబోధించినప్పుడు సమూహం మొత్తం కాకపోయినా కనీసం కొంతమంది అయినా సరే దానికి కనెక్ట్ అయ్యి వాళ్ళ జీవితాలని అభివృద్ధి చేసుకుంటారన్న ఒక్క ఆతృత తప్ప ఏమీ ఉండదండి. కాబట్టి నేను చివరిగా చెప్పేది ఏంటంటే, మనం కూడాను జ్ఞానులమే. కాకపోతే జ్ఞానులని మన నుంచి వేరు చేసేది ఏమిటంటే మాట, నిశ్శబ్దము, పరిశీలన, ఆలోచన, ఈ 4 సామాన్యంగా చాలామంది, అంటే సామాన్య మానవుల గురించి నేను చెప్తున్నాను, వాళ్ళు అలా మాట్లాడిస్తూ ఉంటారండి. ఎదుటి వాళ్ళు వింటారా వినరా అనేది వాళ్ళకి అనవసరం, అలా మాట్లాడిస్తూ ఉంటారు. అలా మాట్లాడటం వల్ల వాళ్ళ అజ్ఞానం ఇతరులకి తెలిసిపోయి వాళ్ళు చులకనైపోతూ ఉంటారండి. కాబట్టి జ్ఞాని లక్షణాలు మనం పుణికిపుచ్చుకోవాలి అంటే మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే, ఎవరు ఏది మాట్లాడుతున్నా వింటూ ఉండాలి. అలా కొంతకాలం విన్నారనుకోండి, 1 సంవత్సరం పాటు, 2 సంవత్సరాల పాటు, ప్రతి వ్యక్తి కూడాను మీకంటే ఎంత ఉన్నతుడో లేకపోతే మీకంటే ఎంత తక్కువ స్థాయిలో ఉన్నాడో తెలిసిపోతుంది. అలాగే అతని గుణగణాలు కూడా తెలిసిపోతాయి. అతను ఎంత సంకుచితమైన వ్యక్తో కూడాను మీకు తెలిసిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు జ్ఞానిగా ఎదగాలి అంటే మొట్టమొదటగా మీరు నిశ్శబ్దంగా ఉండాలి, పరిశీలనాత్మకంగా ఉండాలి, మీ మాట విలువ మీకు తెలవాలి, మీ ఆలోచన విలువ మీకు తెలవాలి. చెప్పానుగా, దీనికి ఒకటే మార్గం అండి. అదేంటంటే అలా ఉండండి, అంతే. అలా ఉండండి. అలా ఉంటే ఏం జరుగుతుందంటే, సామాన్యులు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు కదా,
ఆ మాటల్ని గమనించే అవకాశం మీకు లభిస్తూ ఉంటుంది. మాట్లాడినివ్వండి, వాళ్ళు ఏం మాట్లాడతారో మాట్లాడినివ్వండి. ఒక్కొక్కసారి కొంతమంది అలా మాట్లాడేస్తూ ఉంటే తెలియకుండా మీకు కొన్ని విషయాలు కూడాను తెలుస్తూ ఉంటాయి. అంటే సమాజపు తీరుతెన్నులు కూడా మీకు తెలుస్తూ ఉంటాయి. తెలవాలి కదా, అలా తెలవాలంటే మీరు నిశ్శబ్దంగా ఉండాలి కదా. కాబట్టి సైలెన్స్ ఈజ్ గోల్డ్ అని అన్నారు కదా. కాబట్టి నిశ్శబ్దంగా ఉండండి, అలా గమనిస్తూ ఉండండి. తెలియకుండా మీకు మీరే జ్ఞానులుగా మారిపోతారు. ఈ మాట మాట్లాడితే దాని ప్రభావం ఎలా ఉంటుంది అన్నది మీకు క్రమక్రమంగా తెలియవస్తూ ఉంటుందండి. తెలియవస్తూ ఉంటుంది. ఒక సంవత్సరం పాటు తక్కువగా మాట్లాడటానికి ప్రయత్నించండి. అప్పుడు మీకు తెలుస్తుంది సమాజంలో మీరు ఎక్కడున్నారు అని చెప్పేసి. అలా ఎప్పుడన్నా మాట్లాడాలి అని అనిపించింది అనుకోండి, ఇంకా మీ మనసు ఊరుకోదు. మీ మాటలు వాటంతట అవే వస్తాయి. కాబట్టి మీ అభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఇతరులు కొంచెం సైలెంట్గా వింటారండి. అందుకనే జ్ఞాని సామాన్యంగా మాట్లాడు. సమాజం తప్పుదోవ పడుతున్నప్పుడు, లేకపోతే ఎవరో మహాకవి అన్నట్టు పక్షి రెక్క తెగినప్పుడు, లేక పచ్చని చెట్టు కూలినప్పుడు, సమాజం ప్రమాదం అంచున ఉన్నప్పుడు ఇంకా తప్పదు అని ఆయన మాట్లాడతాడండి. అందువలన ఆయన మాటకి అంత గౌరవం ఉంటుంది, అంత విలువ ఉంటుంది. కాబట్టి 1 year టార్గెట్గా పెట్టుకొని అవసరమైన మేరకు తప్ప ఎక్కువ మాట్లాడకుండా అలా గమనిస్తూ ఉండండి. మీరు తప్పకుండా జ్ఞానిగా మారతారండి. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఉంది. నేను ఇందాక ఒక మాట అన్నాను కదా, ప్రతి జ్ఞాని తమ ప్రపంచంలో జీవిస్తారు అని. ఎప్పుడైతే మీరు 1 సంవత్సరం పాటు నిశ్శబ్దంగా ఉన్నారో మీకు కూడాను ఒక ప్రపంచం ఏర్పడుతుందండి. అంటే ఏంటి, ఒక పంధ ఏర్పడుతుంది అన్నమాట. ఆ పంధాలోనే ప్రయాణం చేయాలని మీరు అనుకుంటారు. అంటే ఒక జ్ఞాని ఎప్పుడు ఇంకొక జ్ఞానిలాగా ఉండడు కదా. అట్లాగే ఇతరుల జ్ఞానుల కంటే మీరు కూడా కొంత భిన్నంగా ఉంటారు, భిన్నంగా ఆలోచిస్తారు, భిన్నమైన ప్రపంచంతో మమేకమవుతూ ఉంటారు. కాబట్టి మళ్ళీ చెప్తున్నానని అనుకోవద్దు. ఇవాళే మంచి రోజు, ఈ క్షణమే మంచి క్షణం. కాబట్టి అలా గమనిస్తూ ఉంటే మీ అజ్ఞానం ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఇతరులు గమనించే స్థాయికి రాదు. ఇతరులు మిమ్మల్ని, మీ అజ్ఞానాన్ని గమనించరు. కాకపోతే మీరు ఇతరుల యొక్క ఆలోచనలు గమనిస్తూ ఉంటారు. అంతేనండి. ఇంతే సమాజాన్ని అర్థం చేసుకోవడం అంటే. కాబట్టి మీరందరూ కూడాను జ్ఞానులుగా ఎదుగుతారని ఆశిస్తూ, ఎందుకో ఆలోచన వచ్చింది, ఈ వీడియో చేస్తున్నానండి. సో ఇంతటితో వీడియోని ముగించేస్తున్నాను. నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, లైక్ బటన్ ఉంటుంది నొక్కండి, బెల్ ఐకాన్ ఉంటుంది నొక్కండి, కామెంట్ బాక్స్లో మంచి మెసేజ్ పెట్టండి. అలాగే లేదు కిరణ్ గారు మీ వీడియోలు చూస్తూ ఉంటాము, మీరు ఎప్పుడు చెప్తూనే ఉంటారు నాతో మాట్లాడాలనిపిస్తే హాయిగా మాట్లాడాలి అని. కాబట్టి నాతో మాట్లాడాలనుకుంటే హాయిగా మాట్లాడండి, ఇబ్బంది ఏమీ లేదు. నా ఫోన్ నెంబర్ 9491063089. నమస్కారం.